ఇది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు. నీ ప్రజలకు ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మీకు శాంతి కలుగునుగాక. సామాన్య కాలం 4వ ఆదివారము. మొదటి పట్టణము. ఆయన వేంచేయు దినమును భరింపగలవాడెవడు? మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1-4 వరకు వచనములు. సైన్యములకధిపతి అయిన ప్రభువు ఇట్లు పలుకుచున్నారు, నా మార్గమును సిద్ధము చేయుటకు నాకు ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరు ఎదురుచూచుచున్న ప్రభువు దిడీలున దేవడమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు, కాని అతడు వేంచేయు దినమును భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలబడగలవాడెవడు? అతడు చాకలివాని సబ్బు వంటివాడు, లోహములను శుద్ధి చేయు కంసాలి అగ్ని వంటివాడు. అతడు వెండిని పటము వేసి శుద్ధి చేయు వానివలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను పుటము వేసినట్లే ప్రభువుదూత యాజకులను శుద్ధి చేయును. అప్పుడు వారు ఆయనకు యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదా, యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలమునందువలె అతడికి ప్రీతి పాత్రములగును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 7, 8, 9, 10 వచనములు. అందరూ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మన ప్రభువే. మందిర ద్వారములారా, మీ తలలను పైకెత్తుకునుడు. పురాతనములైన తలుపులారా, మీరు పైకి లెండు. మహిమాన్వితుడైన ప్రభువును లోనికి రానేడు. అందరూ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మన ప్రభువే. ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? ఆయన మహాబలవంతుడు, మహావీరుడునైన ప్రభువు. యుద్ధరంగమున యోధుడైన ప్రభువు. అందరూ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మన ప్రభువే. మందిర ద్వారములారా, మీ తలలను పైకెత్తుకునుడు. పురాతనములైన తలుపులారా, మీరు పైకి లెండు. మహిమాన్వితుడైన ప్రభువును లోనికి రానేడు. అందరూ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మన ప్రభువే. ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? ఆయన సైన్యములకు అధిపతి అయిన ప్రభువు, మహిమాన్వితుడైన ప్రభువు ఆయనే. అందరూ మహిమాన్వితుడైన రాజు ఎవరు? మన ప్రభువే. రెండవ పట్టణము. తాను శోధింపబడి వ్యధ నొందెను కనుక ఇప్పుడు మీ శోధనలో ఆయన సహాయపడగలడు. పునీత పౌలు గారు హెబ్రీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము 14 వచనము నుండి 18వ వచనము వరకు. తాను పుత్రులని పిలిచువారు రక్తమాంసపూరితములగు శరీరములు కలవారుగుటచే తానును వారివలె అగుటయే కాక వారి మానవ స్వభావమునందు తానును భాగస్వామి అయ్యెను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకును, తద్వారా మృత్యుభయము చేత తమ జీవితమంతయు బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకును ఆయన అటులయ్యెను. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని, అబ్రాహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది. ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామయుడును అగు ప్రధాన యాజకుడగుటకు గాను ఆయన సర్వవిధములా తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చెనని దీని భావము. తాను శోధింపబడి వ్యధ నొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడు వారికి సహాయపడగలడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువిశేష పఠనము. అది నీ ప్రజలకు ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు. అపోస్తలుడైన పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 2వ అధ్యాయము 22 వచనము నుండి 40వ వచనము వరకు. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధిగావించు కొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభువు ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకునిపోయిరి. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి. యెరూషలేములో సిమియోను అను ఒక నీతిమంతుడగు దైవభక్తుడు ఉండెను. అతడు ఇశ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందుండెను.
ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకుని దేవుని ఇట్లు స్తుతించెను, ప్రభూ, నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి కొరకు నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారగాంచితిని. అది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజలకు ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో, ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు మార్పునకు గురుతుగా నియమింపబడి ఉన్నాడు. అనేకుల మనోభావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికునిపోనున్నది. అప్పుడు అచట అన్నమైనడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనుయేలు పుత్రిక. ఆమె కడువృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయిచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె దేవాలయములోనికి వచ్చి దేవునికి ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరికీ ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభువు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలియ ప్రాంతములోని తమ పట్టణముగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ దివ్యజేసువా, ఇప్పటి వరకు మమ్ము సురక్షితముగా కాచినందుకు స్తుతులు, స్తోత్రములు. మిమ్ము మా పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో ఎల్లప్పుడూ ప్రేమించుటకు యుక్తముగు భక్తిని ప్రసాదించమని వేడుకొనుచున్నాం. సర్వకాలము జీవించుచు పరిపాలించెడు సర్వేశ్వర స్వామి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య గ్రంథ పఠనముల ద్వారా మన నాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనండి. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు, మీ బిడ్డలకు తోడైండునుగాక. ఆమేన్.